మొదటి మాట అయినా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఇలా వ్రాయబడింది. 34వ వచనం, లూకా 23 చదువుదాం అందరం కలిసి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యములో ఉన్న జీవము, వెలుగు మేము పొందినట్లు నీ కనికరము, నీ కటాక్షము మా మీదికి రానిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఈ మాటకు ముందు కూడా చిన్న ఉపోద్ఘాతం ఉంది. అదేంటంటే 23వ అధ్యాయం 2వ వచనంలో, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దని తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ప్రభువైన యేసుక్రీస్తు నేరము చేసిన వాడు కాదు, నేరము మోపబడిన వాడు. మొదటి మాట. ప్రభువైన యేసుక్రీస్తు మొదటి మాట అంటే 7 మాటల మొదటి మాట కాదు. ఇది ఇంట్రడక్షన్ లో భాగంగా యేసుక్రీస్తు నేరము మోపబడిన వాడు, నేరము చేసిన వాడు కాదు. 2వ తలంపు 5వ వచనం, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయ దేశం అన్నంతగా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. మోపబడిన నేరాన్ని బలపరుస్తూ విడిచిపెట్టకుండా యేసు ప్రభు తప్పు చేశాడని చెయ్యని నేరాన్ని గట్టిగా మనుషుల చేత ఒప్పించి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 12వ వచనం, అంటే అన్ని విస్తరించి మాట్లాడడానికి వీలు పడదు. 12వ వచనం అందరూ చదువు. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులయ్యుండి ఆ దినములనే ఒకరికొకడు మిత్రులైరి. ఏంటి హేరోదు పిలాతు మధ్య జరిగింది ఏంటి అని అంటే, ఈ నేరము మోపబడిన తర్వాత ఒకరి దగ్గర నుండి మరొకరి దగ్గరికి తీర్పు కొరకు పంపబడ్డాడు. ఇది మా ప్రాంతం కాదు, ఇది హేరోదు చూడాలి, ఇది మా ప్రాంతం కాదు, ఇది పిలాతు చూడాలని ఒకరి ద్వారా ఒకరి చేత, ఒకరి ద్వారా ఒక చోట నుండి మరొక చోటకి, ఒక వ్యక్తి దగ్గర నుండి మరొక వ్యక్తి దగ్గరికి తీర్పు కొరకు యేసయ్య పంపబడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది? అంతకుముందు హేరోదు పిలాతు శత్రువులుగా ఉండేవారు. యేసు ప్రభుని సిలువ వేసే నేపథ్యంలో వాళ్ళిద్దరూ మిత్రులయ్యారు. ఈరోజు పొలిటికల్ గా జరుగుతున్నదే, రాజకీయంగా ప్రపంచంలో జరుగుతున్నదే, కొన్నిసార్లు దురదృష్టవశాత్తు సంఘాల్లో జరుగుతుంది కూడా అదే. సమాజంలో రాజకీయంలో ఏముందో అదే అన్ఫార్చునేట్లీ ఇట్ కేమ్ ఇన్ టు ద చర్చ్ ఆల్సో. ఇదివరకు శత్రువులుగా ఉన్నవారు మరో వ్యక్తిని బాధ పెట్టే నిమిత్తము వీళ్ళిద్దరూ మిత్రులైపోతున్నారు. ఈ నేచర్, ఈ స్వభావం సంఘంలోకి వచ్చింది. అది చాలా ప్రమాదకరమైంది. ఉన్నది ఉన్నట్టుగా, నో, ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను, నో, ఆయన నేరం చేయలేదు, ఆయన నీతిమంతుడు అని వీరిద్దరిలో వారిస్తున్న ప్రజలు చెబుతున్న మోపుతున్న నేరాలను బట్టి వీళ్ళకి అర్థమైపోయింది. ధైర్యంగా నిలబడలేకపోయారు. ఉదాహరణకి పిలాతు ధైర్యంగా నిలబడలేక, మనుషుల ఒత్తిడి తట్టుకోలేక యేసు ప్రభు నేరం చేశాడని జడ్జిమెంట్ ఇచ్చాడు చివరికి వచ్చేటప్పటికి. కాబట్టి తర్వాత 14వ వచనం, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎదుగు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. పిలాతు అన్నాడు అన్నమాట. హేరోదునకు కూడా
కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపును కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తానన్నాడు. పిలాతు చెప్తున్నాడు, నాకు కనపడలేదు, ఆయనకి కనపడలేదు, హేరోదు కూడా కనపడలేదు, ఏ కారణాన్ని బట్టి ఈయన శిక్ష విధిద్దాం అని నాటి రాజులు సహితం, నాటి గవర్నర్లు సహితం యేసుక్రీస్తు మీద ఈ నేరాన్ని మోపిన వారు ఏం చేయలేకపోయారు, చూస్తున్న వారు కూడా ఏమీ చేయలేకపోయారు. అయితే వీళ్ళందరూ 18వ వచనంలో వీరిని చంపివేసి, అంటే యేసయ్యను బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఇక్కడ 21 నుంచి చదువుదాం, అందరం చదువుదాం. వారు వీరిని సిలువేయమని కేకలు వేసిరి. 3వ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఇతను ఎందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతులను వారితో చెప్పాను. అయితే వారికే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ మీద అడుగగా వారి కేకలే గెలిచెను. అన్యం పుణ్యం ఎరుగని నీవు, అక్రమం అన్యాయం అసలే అన్యం పుణ్యం ఎరుగని నీవు, అక్రమం అన్యాయం అసలే అన్యాయము నీకు న్యాయం చెప్పనా, అన్యాయం నీకు న్యాయం చెప్పనా, అరుపుల కేకల అలదడిలో, అరుపుల కేకల అలజడిలో రమ్యమో నీ రూపమే రక్తమయమా కోస. ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా ఈ ప్రేమకు. Wonderful Jesus. He kept silence in the suffering. భయంకరమైన శ్రమల మధ్య, అన్యాయపు కేకల మధ్య, ఏమీ చేయలేని వాడు, ఏమైనా చేయుటకు సామర్థ్యము కలిగిన వాడై ఉండి కూడా ఒక్క మాట చెప్తే అందరూ చచ్చి సవాలైపోతారు, ఆ పవర్ అండ్ అథారిటీ కలిగి ఉండి కూడా అన్యాయపు కేకల మధ్య మౌని అలాగే ఉండిపోయాడు. అన్యం పుణ్యం ఎరుగని ఆ ప్రియ ప్రభు ఈ మానవాళి కొరకు అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడై అలాగా ఉండిపోయాడు. వారి కేకలే గెలిచడం. అలాగా ప్రభువును తీసుకొని వచ్చారు. 25వ వచనం, అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించారు. 27వ వచనం, గొప్ప జన సమూహం ఆయన్ని కూర్చి రొమ్ము కొట్టుకొనసు. 28వ వచనం, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. 33వ వచనం, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవించినంత కాలం పాపుల మధ్యనే ప్రయాణం చేయవలసి వచ్చింది, అబద్ధికుల మధ్యనే ప్రయాణం చేయవలసి వచ్చింది, వ్యభిచారం చేసే వాళ్ళ మధ్యనే ప్రయాణం చేయవలసి వచ్చింది,
దొంగల మధ్యనే ప్రయాణం చేయవలసి వచ్చింది, ద్రోహుల మధ్యనే ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒక సామాన్యుని వలె అందరితో ఐడెంటిఫై అయ్యి బ్రతికిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే అద్భుతం ఏంటంటే వారి మధ్య ఉన్నాడు కానీ వారి స్వభావం ఈయనకి రాలేదు. ఈయన స్వభావమే వారికి వచ్చేటట్టు వారి మధ్య బ్రతికిన ఏకైక దేవుడు, ద గ్రేట్ పర్సనాలిటీ జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హి ఐడెంటిఫైడ్ విత్ ద సిన్నర్స్. భయంకరమైన పాపుల మధ్యనే బ్రతికాడు, అబద్ధికుల మధ్యనే బ్రతికాడు. వారి ఈయనకు రాకుండా పాపులలో చేరక ప్రత్యేకముగా బ్రతికిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన అంటున్నాడు, అందుకే దొంగల మధ్య, ఇద్దరు దొంగల మధ్య ఏ నేరము చెయ్యని, ఇద్దరు ఇంపర్ఫెక్ట్ పర్సన్స్ మధ్య ఒక పర్ఫెక్ట్ పర్సన్ సిలువ వేయబడ్డాడు. పర్ఫెక్ట్ పర్సన్. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎవరు చెప్తారు ఆ మాట? ప్రపంచంలో ఎవరు చెప్పగలరు? వీరెరుగరు. వీరెవరు? అప్పటి వరకు హింసించిన వారు, అప్పటి వరకు అన్యాయపు తీర్పు తీర్చిన వారు, అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పుడు సామాన్య జనంలో ఒక్కరైనా సపోర్ట్ చేయకుండా కేకలు వేసిన వాళ్ళతో కలిసి జేజేలు కొట్టిన వారు, అవును అవును నేరం చేశాడు, అవును అవును అని అబద్ధానికి సపోర్ట్ చేసినటువంటి కేకలు, అన్యాయానికి సపోర్ట్ చేసిన కేకలు, అవినీతికి సపోర్ట్ చేసినటువంటి కేకలు వేసిన ఈ ప్రజల గురించి దేవుడు ఏమంటాడంటే, వీరేమి చేయించున్నారో వీరు. నాకు అనిపించింది, దేవుడు ఈయన దేవుడు అని చూడలేని వారి గుడ్డితనాన్ని యేసయ్య అర్థం చేసుకున్నాడు. ఈయన దేవుడైన సామాన్యుడు కాదు అని అర్థం చేసుకోవడంలో ఓడిపోయిన వారి అపరిపక్వతను, అంటే వాళ్ళ అమాయకత్వాన్ని అనుకోండి, మెచ్యూరిటీ లేని తనాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే అపొస్తలుల కార్యాల్లో రాయబడి ఉంటుంది అనుకుంటాను, ఆయన ఎవరో మీకు తెలిస్తే మీరు సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు అని రాయబడి. అది ప్రభువుకు అర్థమైంది. నన్ను దూషించిన వాళ్ళు, హింసించిన వాళ్ళు, కొట్టిన వారు, నేను ఇలా కొట్టబడ్డానే కారణమైన సామాన్య ప్రజలైన లీడర్స్ అయిన వీళ్ళందరూ కూడా దే ఫెయిల్ టు అండర్స్టాండ్ మీ. నేను ఎందుకు వచ్చానో వాళ్ళకి తెలియదు. తండ్రితో చెప్తున్నాడు, ఫాదర్ నీకు నాకు మధ్య ఉన్న సన్నిహితత్వాన్ని, నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ సహవాసాన్ని, నీకు నాకు మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ఇదిగో నేను ఇలా వాడుకోవాలనుకుంటున్నాను. ఫాదర్ వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు. ఐ నో దెమ్ వెరీ వెల్. వాళ్ళ ఇమ్మెచ్యూరిటీని, వారి అపరిపక్వతను, వాళ్ళ ఇన్నోసెన్స్ని, వాళ్ళ ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా కొట్టినా సరే, అయినా సరే అది కూడా చెప్తున్నాడు, తండ్రి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా నన్ను అప్పగించినా సరే, ద్వేషముతో అసూయతో దేంతో అప్పగించినా సరే పర్వాలేదు, వీరిని క్షమించు అన్నాడు. ఎందుకన్నాడంటే మొదటి కారణం, ఆయన పాపులను రక్షించటానికే వచ్చాడు కానీ శిక్షించటానికి రాలేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు అవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఏంటంటే, నీ చుట్టూ చాలా మంది ఉన్నారు, కానీ మన ప్రభువులాగా మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అర్థం చేసుకోవడంలో, క్షమించడంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ లెవెల్లో ఉన్నాం అనేది మనం అందరం గ్రహించాలి. సిలువలో ప్రాణమిచ్చామని బాధపడి కన్నీరు కార్చి అడగడం కాదు, కానీ ఆయన ఆత్మకు ఎప్పుడు సంతోషం ఉంటుందంటే, నీవు నేను ఆయన మనుషులను క్షమించినట్టు, దూషించి ద్వేషించిన, గాయపరిచిన, నొప్పి కలుగు చేసిన వారిని క్షమించినట్టు నీవు క్షమించగలిగిన నాడు నీ విషయమును దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి
హీ అండర్స్టూడ్ ద పీపుల్. అది బ్లైండ్నెస్ కావచ్చు, గుడ్డితనం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే నీ అర్థం చేసుకునే విధానం, నువ్వు క్షమించే విధానం, నీ సంఘస్థుల్ని, నీ ఇంట్లో వాళ్ళు, ఫర్గివ్నెస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో క్షమాపణ, ఫర్గివ్నెస్ ఇన్ రిలేషన్స్, బంధువులకి స్నేహితులకి మధ్య ఉన్న సంబంధాలు, ఫర్గివ్నెస్ ఇన్ ద చర్చ్ రిలేషన్స్, సంఘంలో ఉన్న సంబంధాల మధ్య నీ క్షమాపణ ఎలా ఉంది? స్ప్రెడ్ అవుతుందా? అవకపోతే ఏమైందంటే అలా శుభ శుక్రవారం రోజు ఏడ్చి, హలో వినండి, శుక్రవారం ఏడ్చి సంవత్సరం అంతా ఏడిపించినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? శిలువ జ్ఞానాన్ని తట్టుకోలేక ఏడుస్తున్నాం. అది నిజమే, ఆ ఏడుపు తప్పు కాదు, అది తప్పు కాదు. కానీ ప్రాక్టికల్ ఇష్యూ ఏం జరుగుతుందంటే, సంవత్సరం అంతా ఆయన్ని ఏడిపించి సంవత్సరం చివరిలో ఒకసారి ఏడిస్తే సరిపోతుందా? ప్రియులారా, నీ దేవుడు నిన్ను బట్టి సంతోషించేది ఎప్పుడంటే, నేను నిన్ను క్షమించినట్టు మీరు ఒకరినొకరు క్షమించుకోండి. దెన్ ఐ విల్ బి హ్యాపీ విత్ యూ. నేను నిన్ను క్షమించినట్టు క్రీస్తునందు మీరు ఒకరినొకరు మీరు అపరాధములను తోటి వారి అపరాధములు క్షమించకపోలేదు, నేను కూడా మిమ్మలను క్షమించను అన్నాడు. కాబట్టి క్షమాపణ అనేటువంటిది ఒక అద్భుతమైన సాధనం. దేనికి? టు కీప్ ద రిలేషన్స్. ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ ద రిలేషన్స్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క సంబంధాలను కాపాడడంలో అద్భుతమైన సాధనం ఏంటంటే క్షమాపణ. క్షమాపణ ఎవరు ఇవ్వగలరంటే దీనత్వము కలిగిన వారే క్షమించగలరు. వాడికంటే ఆమెకంటే నేనే గొప్ప 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 అనుకున్న వాళ్ళు ఎవరూ క్షమించలేరు. నేనేముంది, ఆఫ్టర్ ఆల్ నేను మనిషినే, నేనా ఐఎమ్ నథింగ్ అనుకున్న వాడి తోటి వారిని క్షమించగలడు. ఏ నేరము లేని పరిశుద్ధుడు ప్రభు క్షమించగలిగినప్పుడు నీవు నీ సంఘస్థులను లేక నీకు ఉద్దేశపూర్వకంగానే కీడు చేసిన వారిని క్షమించగలవా? ఎఫెసెన్స్ లో ఉంది కదా, దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి. అంతేకాదు, యోహాను సువార్త 13లో కూడా అదే మాట, దాదాపు వచ్చిపోయేదే మాట అన్నాడు. ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములను కడిగి ఉండగా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అన్నాడు. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ టు వాష్ ద ఫీట్ ఆఫ్ యువర్ ఎనిమీస్. ఈ రోజున ప్రపంచంలో సార్వత్రిక సంఘంలో లేదు ఏంటంటే, ఎవరికి వాళ్లే తమకు తాము మంచి వాళ్ళు అనుకుని ఎదుటి వారికి కీడు చేయడం, ఎదుటి వారి గురించి క్షమించకుండా మాట్లాడడం, దాని వలనే సమస్యలు వస్తూ ఉన్నాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిరువురు వీరిని క్షమించుమని చెప్పారు. కుటుంబ జీవితంలో, సంఘములో, సమాజంలో నుండి ఎదుర్కొనే విషయాల్లో మనం ఏం చేయాలి? క్షమించాలి. అయితే క్షమించాము కాబట్టి క్షమించడం అనేది అది పాపము కానంత వరకు క్షమించాలి. అది కరెక్షను, సంఘాన్ని లేక సంబంధాలను పాడు చేసేది అనుకోండి, మాట్లాడాలి, చెప్పాలి, క్షమించేది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ప్రభువు కూడా మనల్ని క్షమిస్తాడు. నేను నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు క్షమిస్తాడు, ఎప్పుడు క్షమిస్తాడు. కానీ ఒకటి సత్యం ఏంటి, చరిత్ర ఏం చెప్తుంది? క్షమించినంత మాత్రాన శిక్ష లేకుండా పోదు. ఇది ట్విస్ట్, ఇది పాయింట్. కాబట్టి క్షమిస్తాడులే అని క్షమాపణను వేరుగా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి కూడా వీలు లేదు. మీ నాన్న కొట్టాడు, ఎందుకు కొట్టాడు? క్షమించలేక కాదు, నువ్వు తప్పు చేశావు, చేయొద్దన్న పని చేశావు, చాలాసార్లు చెప్పాడు, నువ్వు వినలా, అందుకేం చేయాల్సి వచ్చింది? కొట్టాల్సి వచ్చింది. చాలాసార్లు చెప్పిన అన్నిసార్లు నిన్ను క్షమించలేదా? చెప్పండి. 10 సార్లు చెప్పాడు,
అప్పుడు క్షమించలేదా? 10 సార్లు క్షమించాడు, కానీ 11వ కొట్టాడు. అది శిక్ష. ఎందుకు? ఇక్కడ న్యాయం ఏంటంటే పాపానికి తప్పుకి క్షమాపణ ఉంటుంది, కానీ ఆ తప్పుకి శిక్ష కూడా ఉంటుందనేది తెలుసుకోవాలి. ఎనీహౌ, ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ప్రతి మానవుని ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతోరారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమ మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. తల్ల వంచండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ రక్తము చేత విమోచించబడి ప్రభువా విశ్వాసులుగా బ్రతుకుతున్నాము. ఈరోజు నీ క్షమాపణ ఎంత గొప్పదో. నువ్వు క్షమించకపోతే మేము ఇప్పటి వరకు ఉండేవాళ్ళం కాదు ప్రభువా. ఏ పూట కాపోతే ఏ రోజుకు ఆ రోజు మీరు క్షమా గుణాన్ని ఒక భిక్ష పెట్టినట్టు పెడుతున్నారు కాబట్టి బ్రతుకుతున్నామయ్యా. అలాగైతే మీరు మమ్మల్ని క్షమించినట్టు మేము ఇతరులను క్షమించాలి. ఇది న్యాయం, ఇది ఆబ్లిగేషన్ అని తెలుసుకుని మీరు మాకిచ్చిన క్షమాపణ ఇతరులకు కూడా ఇచ్చి మీ ప్రేమను ప్రపంచానికి చాటించడానికి సహాయం చేయండి. పాపము లేని జన్మ, పాపము లేని జీవితం కలిగి పాపి కొరకు రావలసిన శిక్ష మీ మీద వేసుకొని పవిత్రమైన పుణ్య రక్తమును చిందించి ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి పిలిచే మీ ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. మిమ్మల్ని హింసించి, బాధించి, దూషించి పడరాని పోట్లు పొడిచిన వాళ్ళని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరిని క్షమించమని చెప్పిన నీ వంటి ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారయ్యా? విన్నవారందరూ ఈ సత్యాన్ని ఆలోచించి క్రీస్తునందు నీవిచ్చిన గొప్ప క్షమాపణ రక్షణను పొంది అటు నిత్య జీవానికి భూమి మీద శాంతి సమాధానాలు పొందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.